మనకు వచ్చేసి 8:30 to 4:30 టైమింగ్. యాక్చువల్గా ఇది వచ్చేసి మౌలాలీలో ఉంటుంది. మన ఏపీహెచ్బి కాలనీ అంటారు దీన్ని. సో ఫస్ట్ వచ్చి ఇక్కడ మనం రెడ్ కలర్ ఉంది కదా బటన్ ప్రెస్ చేయాలి. రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేస్తే టోకెన్ వస్తుంది అన్నమాట. సో అదే మనకి టోకెన్ నెంబర్. సో దీని గురించి వెయిట్ చేయాలి మనం. సో గుడ్ మార్నింగ్ అండి అందరూ కూడా. ఇవాళ యాక్చువల్గా నేను వచ్చేసి కొద్దిగా కళ్ళు చూపెట్టుకుందాం వచ్చాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పార్ట్ మనకి కళ్ళు. ఎందుకంటే నైట్ పూట డ్రైవింగ్ చేస్తుంటే అసలు ఆ లైటింగ్కి డ్రైవింగ్ చేయలేకపోతున్నామో, కలదలు పెట్టుకున్నా కూడా ఎప్పుడేమవుతుందో తెలుస్తుంది, అట్లా ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం టీవీ చూసినా స్కూలింగ్స్ సరిగ్గా కనబడది, మసా కనబడుతుంది. సో ఇలాంటి అన్నీ ఉంటాయి కాబట్టి మనకి నేను అంతకుముందు కూడా వచ్చాను, చాలా బాగా సిస్టమేటిక్గా వాళ్ళు చేస్తారు ఇక్కడ. ఇది వచ్చేసి మనకి లయన్స్ క్లబ్ వాళ్ళది. ఇది మీర్పేట్లో ఉంటుంది. ఇది ఏపీహెచ్బి కాలనీ. సో ఇక్కడ ఎవరు వచ్చినా అడిగినా కూడా చెప్తారన్నమాట. ఇది నేను మీకు అడ్రస్ కూడా మీకు పెడతాను డిస్క్రిప్షన్లో ఇట్లా. సో మీరు వీళ్ళకి కాంటాక్ట్ చేయవచ్చు, రావచ్చు. జనరల్గా సండే మాత్రమే క్లోజ్ ఉంటుంది, మిగతా అన్ని రోజులు ఓపెన్. ఇది మనకి 8:30 to 4 వరకు వచ్చి టోకెన్ తీసుకోవచ్చు. మీకు ఇందాక టోకెన్ చూపెట్టే కదా, ఈ టోకెన్ తీసుకొని వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఇక్కడ అమౌంట్ ఎంత ఏంటని కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. మీకు చూశారు కదా, అసలు చాలామంది అండి ఇక్కడైతే. అసలు ఎంతమంది అన్న మంది వస్తారు ఇక్కడ. ఇదే అన్నమాట ఎంఎస్ రెడ్డి లయన్స్ అయ్యా హాస్పిటల్ అంటారు. ఇది చాలా ఫేమస్ యాక్చువల్లీ ఈ ఏరియాలో మాత్రం నాకు తెలిసి. ఇక్కడ ఇది మౌలాలి నుంచి చాలా దగ్గర మనకి. ఇది మౌలాలి కమాన్ నుంచి మనం వచ్చేసి కొద్ది ముందు రాగానే, అంటే మౌలాలి కమాన్ దగ్గర వెళ్ళొద్దు, జెట్టీఎస్ ముందు ఆపోజిట్లోనే ఉంటుంది అన్నమాట కరెక్ట్గా. సో అక్కడ మీకు లొకేషన్ పెడతాను, మీరు దాని ద్వారా రావచ్చు అన్నమాట మనకి. ఇది సో ఇక్కడ నెంబర్స్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు అపాయింట్మెంట్ కోసం. ఇట్లా ఏదైనా అవసరం మాట్లాడుకోవచ్చు. ఇది రీసెంట్ కూడా చూశారు కదా, ఏదో సార్ వాళ్ళు వచ్చారు, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఉన్న అన్ని కంపెనీస్ చూశారు కదా. ఇన్సూరెన్స్ అన్నీ కూడా ఫాలో అవుతారు. స్టార్ హెల్త్ కానీ అన్నీ ఉన్నాయి. నాకైతే స్టార్ హెల్త్ ఉంది, చెక్ చేయాలి నేనైతే ఇక్కడ. చూశారు కదా, యాక్చువల్గా 200 రూపీస్ ఛార్జ్ చేశారు. అంతకుముందు నేను వచ్చినప్పుడు యాక్చువల్గా 2 ఇయర్స్ కింద వచ్చాను నేను. అప్పుడు 100 రూపీసే ఛార్జ్ చేశారు వీళ్ళు ఇక్కడ. సో ఇప్పుడు 200 రూపీస్ అన్నమాట ఇది. సో ఆల్రెడీ ఇప్పుడు కళ్ళల్లో ఆల్రెడీ నాకు డ్రాప్స్ వేసిన వాళ్ళు ఓపీడీ ఒకటి చెక్ చేశారు. ఇంకోటి ఏమో ఓపీడీ అంటే దాంట్లో మనకి చిన్న తెలుసు కదా, చిన్న అంటే ఇది పెట్టి మనకి ఎట్లా అంటే వాళ్ళు ఒకటి బెలూన్ లాగా చూపెడతారన్నమాట. అంటే ఇది ఎట్లా దూరం దగ్గర ఎట్లా కనబడుతుందని చెప్పేసి. సో దాన్ని చూసానమాట, అక్కడ క్లిక్ చేస్తారన్నమాట. సో ఆ పాయింట్ బట్టి ఇంకో దగ్గర నెక్స్ట్ దాంట్లో వచ్చాను. దాంట్లో కూడా మళ్ళీ సేమ్ చిన్న పెట్టి వాళ్ళు కొద్దిగా అంటే ఎట్లా అంటే నంబర్స్ కానీ ఇది కానీ మనం చదవమా, ఏ లైన్ మనం చదవగలుగుతాము, ఎక్కడ మనకి బ్లర్ ఉంది అవన్నీ చెక్ చేసుకొని, ప్లస్ ఐస్ కూడా మనకి గ్లాసెస్ అంటే ఏది క్లియర్గా ఉంది, క్లారిటీ ఉంది అని చెప్పి చూస్తారు ఒకసారి. సో చేసినాక వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఆగమని చెప్పారు. వాళ్ళు వేసిన డ్రాప్స్ కొద్దిగా మంట ఉంది బాగా. యాక్చువల్గా నేను అంతకుముందు 3 ఇయర్స్ ముందు వచ్చినప్పుడు అయితే చాలా, అప్పుడైతే అసలు కళ్ళు కూడా ఓపెన్ చేయలేకపోయినా, కానీ ఈసారి కొద్దిగా పర్లేదు. సో అది వెయిట్ చేస్తున్నాను. సో మనకైతే జనరల్గా ఓన్లీ ఇప్పుడు అంటే ఇంకా క్యాట్రాక్ట్ తక్కువ వద్దన్నారు. సో డ్రాప్స్ ఒకటి ఇచ్చారు, వీ డ్రాప్స్ ఒకటి వాడమంటారు ఆమె. సో ఇంకా 2 ఇయర్స్ వెయిట్ చేయమని చెప్తారు. సో ఇంకా 2 ఇయర్స్ వెయిట్ చేయాలట్లయితే, ఎందుకంటే క్యాట్రాక్ట్ అనేది వచ్చేదాకా తొందరపడి చేసుకోదని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మీరు కూడా ఒకళ్ళు రావాలనుకుంటే ఇక్కడ రావచ్చు అండి, కానీ ఎవరు కూడా తొందరపడి అంటే, ఎందుకంటే ఇక్కడ టైం పడుతుంది బాగానే. ఇప్పుడు నేను 10 o'clock వచ్చాను, నేను కూడా 1 అవుతుందండి, 2 to 3 hours పట్టింది నాకు. సో కాబట్టి మీరు టైం ఉందనుకుంటే వచ్చి 200 రూపీస్ ఫీజు ఇక్కడ చూపెట్టుకొని వెళ్ళొచ్చు. అలాగైతే ఇప్పుడు ఇది డ్రాప్స్ రాసిచ్చారండి, ఇది వేసుకోమని చెప్పేసి. ఇది 186 రూపీస్ అంటే ఇది. సో 3 to 4 times డైలీ వాడాలని చెప్పారు మేడం అయితే. మీరు వచ్చినప్పుడు చూసారు కదా, ఇది ఆల్రెడీ మీకు ఇది ఉంటుంది అన్నమాట, మీర్పేట అని చెప్పేసి. ఇక్కడ మీకు బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది. సో ఇటు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మేము ఈసీఎల్ వెళ్ళే రోడ్ అన్నమాట ఇది మనకి. సో ఇది ఏంటంటే జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. యాక్చువల్గా మనం వచ్చేది ఇట్లా, ఇది వచ్చేది రోడ్డు లాలాపేట నుంచి ఇట్లా వస్తాం అన్నమాట. లాలాపేట ఇటంతా వచ్చినాక స్ట్రైట్కి వెళ్తానేమో మౌలాలి కమాన్ వెళ్తాము. స్ట్రైట్ వెళ్ళకుండా ఇట్లా వెళ్ళాలన్నమాట, ఈ రోడ్డు వెళ్ళాలి. ఈ రోడ్లో వెళ్తే ఏపీహెచ్బి, మళ్ళీ ఇట్లా వెళ్తే నాచరం వెళ్తుంది. ముందుకు వెళ్ళినాక మీకు పార్క్ ఉంటుంది, పార్క్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనము ఈ లయన్స్ క్లబ్కి వెళ్తాం అన్నమాట.